మీటింగ్ జరిగిందో దాంట్లో నేను ఒప్పుకోలేదు. దాంట్లో ఒప్పుకున్నప్పుడు నాకు ఎన్నిసార్లు కాల్స్ చేసిందో చూడండి. అదేవిధంగా ఈరోజు నేను ఊరికనే ఏది కూడా చేయట్లేదండి. మా దగ్గర బాధితులు ఉన్నారు. బాధితులు వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని బట్టే మేము కోర్టులో కేసు వేయడం జరిగింది. అదేవిధంగా మంగళికి ఆపోజిట్లో నన్ను మంగళి బెదిరించిన కేసు కూడా ఇదే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కూడా చంపేస్తామని బెదిరించేది మంగళి. సో వాళ్ళని కూడా ఈరోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మేము పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కేసు వేస్తున్నాం. ఏమంటే నేను ఎప్పుడు కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం లేదు. నేను సాక్ష్యాన్ని తీసుకొచ్చా. మంగళిని ఒక్క సాక్ష్యం చూపించమనండి. అడ్వకేట్ సుబ్బు బెదిరించింది అని అంటానికి ఏదైనా మాట్లాడితే నేను బంజారా బిడ్డనని నేను కులం కార్డుని వాడుతున్నారు. దయచేసి ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బు మీద కేసు పెట్టిన మంగళి ప్రధాన నిందితుడు రమావతి మధు మీద ఎందుకు కేసు పెట్టడం లేదు? ఇదందరూ కూడా మీడియా సముఖంగా నేను అందరికీ తెలియజేస్తున్నా. ఇప్పుడు అడ్వకేట్ సుబ్బారావు